ఈరోజు మంచి వినోదాత్మక సినిమా పరమానంద శిష్యుల కథ. దీని గురించి వీడియో చేస్తున్నాను. ఈ సినిమాను 1966లో తోట సుబ్బారావు శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించారు. వెంపటి సదాశివబ్రహ్మం ఈ సినిమాకి కథా మాటలు సమకూర్చారు. ఇందులో ఎన్టీ రామారావు, కేఆర్ విజయ, చిత్తూరు నాగయ్య, ముక్కామల ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఆయనకి సహాయకుడిగా బిఎల్ఎన్ ఆచార్య వ్యవహరించారు. ఇక తారాగణం నందమూరి తారక రామారావు, కేఆర్ విజయ, ఎల్ విజయలక్ష్మి, నాగయ్య, ముక్కామల. దీనికి ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు. నిర్మాణ సంస్థ శ్రీదేవి ప్రొడక్షన్స్. ఇక మూఢులైన వారు గురువు సలహా మేరకు పరమానందయ్య దగ్గర శిష్యులుగా చేరతారు. అది చాలా మనకి నవ్వు పుట్టిస్తూ ఉంటుంది. నందివర్ధన మహారాజు కింద నందమూరి తారక రామారావు నటించగా, శిష్యుల కింద పద్మనాభం, రాజబాబు, సారథి, బొడ్డపాటి నటించారు. ముక్కామల మంత్రి కింద నటించగా, ఛాయాదేవి పరమానందయ్య భార్య కింద నటించింది. ఇక నర్తకులు ఎల్ విజయలక్ష్మి, రంజని, వీళ్ళు రాజనర్తకులుగా నటించారు. ఇక దీంట్లో పద్యాలు ఉన్నాయి. అయితే పాటలు ఇదిగో వచ్చితి రతిరాజా, మధువే తెచ్చితి మహారాజా, ఎస్ జానకి పాడారు. రచించింది శ్రీశ్రీ. ఎనలేని ఆనందమీరేయి మనకింక రాబోదు ఈ హాయి, ఎస్ జానకి ఘంటసాల పాడారు. రచన సదాశివబ్రహ్మం. ఓ మహదేవ నీ పదసేవ, భవతరణానికి నావా, ఓ మహదేవ ఓ మహదేవ, పి సుశీల అద్భుతంగా పాడారు. రచన సదాశివబ్రహ్మం. ఇక శివుడి మీద 3 బృందగీతాలు ఉంటాయి. ఇక తర్వాత పాట కామిని మదరాజా, కామిని మదన రారా, నీ కరణ కోరి నిలిచేరా, కామిని మదన రారా. ఘంటసాల పి లీల పాడారు. నాలోని రాగమీవే, నడయాడు తీగవీవే, పవలించెలోన బంగారు వేన, పలికించ నీవు రావే. పి సుశీల, ఘంటసాల పాడారు. రచన సి నారాయణ రెడ్డి. ఇక పరమగురుడు చెప్పినవాడు పెద్ద మనిషి కాడురా, జేవి రాఘవులు, అప్పారావు, పిఠాపురం నాగేశ్వరరావు పాడారు. కొసరాజు దీన్ని రాశారు. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ ఓ రమణ, పి లీల, ఏపీ కోమ